సాధ్యం కాదు కదా సార్. ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా చీల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2024 ఎన్నికల్లో మీరు పూర్తిగా వారితో కలిసిపోతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో భారీగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ పార్టీతో కలిసిపోవడం మూలంగా మీకు ఏమైనా బోనీ కొడతారా, లేకపోతే కేవలం రాజకీయపరమైనటువంటి అస్తిత్వం కోసం, మీ యొక్క గుర్తింపు కోసం మీరు కాంగ్రెస్తో కలిసిపోతున్నారా ఆంధ్రప్రదేశ్లో? మేము కేవలం బోనీయే కొట్టాలనుకుంటే, సీట్లే కావాలనుకుంటే మేము బీజేపీతో వైఎస్సీపీతో మాట్లాడితే మాకు సీట్లు వస్తాయి కదా. మేము ఎందుకు పోలేదు? పాలసీగా మేము పోం. ఇక్కడ నేషనల్ వైడ్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆడ మేము కలిసి పనిచేస్తాం కాబట్టి సీట్లు వచ్చినా రాకపోయినా పాలసీ ప్రకారం ఉన్నాం తప్ప కేవలం సీట్లే కావాలనుకుంటే ఇంకొక వద్దకు పోయేవాడు. కానీ అక్కడ జనంలో వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ పట్ల. అక్కడ తుడిచిపెట్టుకొని పోయింది గత ఎన్నికల్లో. ఇంకా కోలుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు తీసుకున్న వైఖరిలో ఆంధ్రప్రదేశ్ నష్టం వచ్చిన మాట వాస్తవం. ఆ కాంగ్రెస్ మాత్రం జగన్ హైజాక్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ నడిపించుకోలేకుండా పోయారు. ఆ బలహీనత ఉన్నమాట వాస్తవమే. దానికి ఎవరన్నా కార్యక్రమంలో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీని పోటీ చేస్తున్నాడే, కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ధ్వంసం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. ఇక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విడదీసినప్పుడు నేనే పోయాను అందరికీ. ఆయన రాత్రి డివైడ్ చేసి పాలసీ తీసుకున్నారు. మార్నింగ్ 8 o'clock పోయా ముఖ్యమంత్రిగా ఉండగా. నేను ఒప్పుకొని అన్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకోవంటే ఒప్పుకొని అన్నాడు, మొండికేశాడు. ఆయన వల్ల ఏమైంది? ఒక డెసిషన్ తీసుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టం వచ్చింది. అందరూ అప్పుడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్నారు, అది అనుకోండి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చినమాట వాస్తవం. అది టెంపరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. భవిష్యత్తులో ఈ 2 జిమ్మిక్కులు చూసినాక, చంద్రబాబు నాయుడు అవకాశవాదం చూసినాక, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణ పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి రోజు వస్తాయని అనుకుంటున్నాను. నారాయణ గారు, మీ నాలుక మీద మచ్చుందా? చంద్రబాబు నాయుడిని కలిసిన కొన్ని నెలలకే నువ్వు ఒకసారి జైలుకు పోయి రావా, నీకు బాగుంటుందని మీరు చెప్పినట్టు, ఆ తర్వాత అనుకున్నట్టే జైలుకు పోయాడు. అది నేనే చెప్పాను కదా, మీకు చెప్పుకుంటాను. ఏమంటే భయపడుతున్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది ఢిల్లీలో. రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది. నేను ఇలాంటి వాడు కానీ ఢిల్లీకి వచ్చి కానీ వాళ్ళు లీడ్ చేస్తే, నువ్వు ఆల్రెడీ ఆల్ ఇండియాలో నీకు పాపులారిటీ ఉంది, ప్రధానమంత్రిని నియమించిన శక్తి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తే జాతీయ స్థాయిలో రైతుల ఉద్యమాన్ని నియమించవచ్చు, మేము మీతో ఉంటామని చెప్పేసి అన్నా. అప్పుడేమన్నాడు, అటు సాధ్యం కాదు నాకు అన్నాడు. ఎందుకని భయపడతావు? నువ్వు వస్తే జైలు పెడతాను భయపడుతున్నావు, జైలుకు పోయిరావో నష్టం ఉంది, ఒక పెళ్ళాం తప్ప అన్నీ ఉంటాయి కదా జైల్లో అన్నా. ఆయన ఉన్నాడు, నేను జైలు పెట్టుకుని నిద్రపోవా అన్నాడు. ఫైట్ చేస్తే మంచిదని చెప్పొచ్చాను, చెప్పినట్టు వాస్తవమే. చంద్రబాబు నారాయణ మంచి మిత్రులు, ఆయన జైలు రాజకీయాల్లో మంచి మిత్రులే ఉంది. రాజకీయాలు ఒడంబడుకుంటే మంచి మిత్రులు, లేనప్పుడు శత్రువులే. అనేక మాటలు చంద్రబాబుతో మిత్రులుగా ఉన్నాను, శత్రువుగా ఉన్నాను. రాజశేఖర్ని సపోర్ట్ చేసి చంద్రబాబు ఓడించినాము, అప్పుడేమైంది చెప్పండి? చంద్రబాబు మిత్రులు అంటున్నావు, మరి రాజశేఖర్తో కలిసి మేము ఫైట్ చేసి చంద్రబాబు ఓడించాం కదా. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన సంక్షేమ పథకాలు చేపట్టాము, అంతేకాని అభివృద్ధి విపరీతంగా చేశాము, విద్యా వైద్య రంగంలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చాము. కానీ వామపక్షాలకు ఇదేం కనబడట్లేదని చెప్పి వైసీపీ అంటుంది. అదేనండి, మీరు వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కూడా అమలు చేయకపోయారు. విభజన చట్టంలో వచ్చిన హామీలు కూడా అమలు చేసుకోలేకపోయారు. పరిశ్రమలు రాలేకుండా పోయింది, ప్రత్యేక హోదా రాలేకుండా పోయింది, అభివృద్ధి సాధ్యమని కాలేదు, వెనక ప్రాంతాలకు గ్రాంట్ చేస్తాను దాన్ని తీసుకోలేకుండా పోయారు. అనేక పద్ధతుల్లో విభజన చట్టాల్లో ఉన్న హామీలు మొదలుకొని ఇక్కడ ఇంటర్నల్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాకా ఏది చేయలేదు, అంతా పారిపోయారు. ఇంతకుముందు హంగ్ వస్తుందని చెప్పారు. హంగ్ వచ్చి మీ అవసరం ఏర్పడితే మీరు వైసీపీ ఉన్న జగన్కి సపోర్ట్ చేస్తారా, టీడీపీ ఉన్న చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారా, ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? అప్పుడు ఆ అవసరం రావాలనే కోరుకుంటున్నా. అటు అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మా సెంట్రల్ వాటితో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటాం. 2004లో మీరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, 2009లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019లో జనసేనతో కలిసి నడిచారు. 2009 ఎన్నికలు 2019లో జనసేనతో కలిసి నడిచారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్తో పనిచేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ ఏపీ ప్రజలు? అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలతో కలిసి నడిచారు. ఒక్కొక్క రాజకీయాలు మారుతూ ఉంటే పాలసీలు మారుతూ ఉంటాయండి. చలికాలం వస్తే దుప్పటి కప్పుకుంటాం, ఎండాకాలం దుప్పటి కప్పుకుంటామా? చెమట పడుతుంది అంటే ఎండకు ఆ గొడుగు పట్టే ఎండకని కాదు, రాజకీయాలు మారుతాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు, రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు దానికి అనుగుణ పద్ధతిలో రాజకీయ పార్టీ ఎత్తుకాలు వేస్తాం తప్ప మేము పట్టుకున్న కుందేలకి 3 కాలం చెప్పడం సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో ప్రమాదకరమైన స్థాయికి బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే నియంత్రిత వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లా రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మేమేదో గిరిగీసుకున్నాం కాబట్టి ఆ గిరిగీసుకొని మేము ఉంటాం,
దేశం మారినా రాజకీయాలు మారినా అంటే అది సాధ్యం కాదు. నారాయణ గారు, మీరేమో రాజకీయ ఎత్తుగడ జాతీయ స్థాయిలో పరిణామాలను బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో టీడీపీతో కలిసిపోతే తప్పు ఎట్లా పడతారు సార్? గిట్టుబాటు అయింది కాబట్టి వెళ్ళాడని మీరు మమ్మల్ని వదిలేసిపోయారని మీరు అంటున్నారు. మీరేమో రాజకీయ ఎత్తుగడ అవుతుంది, ఆయన మాత్రం గిట్టుబాటు అవుతారు సార్? నేను విమర్శిస్తున్నా. ఎట్లా విమర్శిస్తున్నాను? ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి వ్యతిరేకమైన శక్తులతో నువ్వు చేరుతున్నావు, అది ప్రమాదం చెప్తున్నా. ఆయన ఏమంటున్నారంటే వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ చాలా అన్యాయంగా పాలిస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి కలిసి పోటీ చేస్తున్నారు ఆయన అంటున్నారు. మీ వైఖరి ఎలా ఉంది? ఆయనది ఒక వైఖరి ఉంది. దానికి పెనం మీద నుంచి పొయ్యిలో పడతాను ఆయన అంటున్నాడు, పడదని మేము చెప్తున్నాము. ఆయన మేము విమర్శించే హక్కు మాకుంది, తప్పు పట్టం కదా, విమర్శిస్తున్నాం. రాజకీయంగా పొలిటికల్ పాలసీ అయితే విమర్శిస్తున్నాం, పవన్ కళ్యాణ్ పర్సనల్గా విమర్శించడం లేదు. ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి నష్టం వస్తుంది సమాజానికి, డెమోక్రసీకి నష్టం వస్తుంది, సెక్యులర్కి నష్టం వస్తుంది, అది మేము చెప్తున్నాం.